హాయ్ అండి. ఈరోజైతే సింపుల్ డైలీ వేర్ శారీస్ అండ్ నేను స్టిచ్ చేసిన సింపుల్ బ్లౌజెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ శారీ ఇదనమాట. ఇవన్నీ ఒకే కస్టమర్ అనమాట శారీస్. అయితే దీనికైతే బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది. దీనికైతే నెక్ ఈ విధంగా పెట్టేసి చిన్నగా పఫ్ అయితే పెట్టేశాను. అన్ని డిజైన్స్ కస్టమర్ అడిగినట్టుగానే స్టిచ్ చేశాననమాట. నెక్స్ట్ శారీ ఇదనమాట. దీనికైతే ఈ విధంగా ఉంది బ్లౌజు. దీనికి మామూలుగా రౌండ్ నెక్ పెట్టేసి నార్మల్ హ్యాండ్సే పెట్టేశాను. నెక్స్ట్ శారీ ఇదనమాట. దీనికి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది. దీనికి కూడా మామూలుగా రౌండ్ నెక్కే పెట్టేశాను, సింపుల్గా, డిజైన్ ఏం పెట్టలేదు. నెక్స్ట్ శారీ ఇదనమాట. దీనికైతే బ్లౌజు నెక్ ఈ విధంగా పెట్టేసి హ్యాండ్స్కి అయితే ఏం పెట్టలేదు, నార్మల్గానే స్టిచ్ చేశాను. నెక్స్ట్ శారీ ఇదనమాట. దీనికైతే బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది. దీనికి నెక్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను. అలాగే హ్యాండ్స్కి ఈ విధంగా చిన్నగా పఫ్ కూడా పెట్టేశాను. ఈ బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను. తర్వాత నెక్స్ట్ శారీ ఇదనమాట. దీనికి బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను. దీనికి మామూలుగా రౌండ్ నెక్కే పెట్టేశాను. దీనికి కూడా హ్యాండ్స్కి చిన్నగా పఫ్ అనేది పెట్టేశాను. అయితే కొన్ని ఈ కస్టమర్ చెప్పిన విధంగా ఒక 3 బ్లౌజెస్కి అయితే రౌండ్ నెక్, 3 బ్లౌజెస్కి అయితే స్టార్ నెక్, 3 బ్లౌజెస్కి పఫ్ హ్యాండ్స్ ఆ విధంగా అయితే స్టిచ్ చేశాను. చూడండి నెక్స్ట్ శారీ ఇది. దీనికైతే రౌండ్ నెక్ పెట్టేశాను. చూడండి ఇదైతే లాస్ట్ శారీ అనమాట. దీనిలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే చాలా చిన్నగా ఉంది. కస్టమర్కు సరిపోదని చెప్పేసి నేనైతే ఈ విధంగా వేరేది ఒక చిన్న పీస్ అయితే తీసుకొని దీనికైతే నార్మల్గా ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇప్పుడైతే ఈ శారీస్ అన్నింటికి ఫాల్స్ వేయాలి, అలాగే బ్లౌజెస్ అన్నింటికి హెమ్మింగ్ చేయాలి. ఈ బ్లౌజెస్ మరియు శారీస్ అన్ని మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.